వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక కింద ఉన్నటువంటి అతిరథ మహారథులకి, మీడియా మిత్రులకి, ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి రామ్ సత్యనారాయణ గారు అండ్ టీంకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అండ్ చెప్పాల్సింది అందరూ చెప్పేశారు, నేను చెప్పడానికి ఏమీ లేదు. అయినా కూడా కొన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఈ రోజు కూడా క్యారెక్టర్ కోసం మా అమ్మ అక్క నన్ను ఒక ఆఫీస్ పెట్టి ఎక్కడం కానీ దిగడం కానీ నాకు తెలియదండి. వాళ్ళు ఒక షోకేస్లో ఒక గాజు బొమ్మలాగా కష్టం అంటే తెలియకుండా, ఒక ఇండైరెక్ట్ మాటలు అనేవి ఏమి తెలియకుండా చాలా నన్ను ఒక పద్ధతిగా తీసుకొచ్చారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యము ఇక్కడ ఉన్నటువంటి తండ్రి సోమానులు రేలిగి నరసింహారావు గారు. కోడి రామకృష్ణ గారితో మా అనుబంధం ఏంటంటే, ఈరోజు పద్మక్క ఇక్కడ లేరు కానీ మా ఇద్దరిది ఒకటే ఊరండి. మా ఇంట్లో పద్మక్క వాళ్ళ సిస్టర్ ఇందిరక్క మా ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు అప్పుడు. సో ఆమె ఎంత అందంగా ఉండేవాళ్ళంటే అప్పుడప్పుడు మేము బయటకు వచ్చిన చూసినప్పుడు చాలా కలర్గా అందంగా ఉండేవాళ్ళు. కొన్ని కారణాల వల్ల నేను భారత్ బంద్ చేయలేకపోయాను, అమ్మోరు చేయలేకపోయాను. ఆ తర్వాత ఒక 2-3 సినిమాలు మిస్ అయిపోవడం జరిగిందండి. కానీ ఆఫ్టర్ నా మ్యారేజ్ నేను పిల్లలతో పర్చూరు గోపాలకృష్ణ గారి మనోరాలు పెళ్లికి వెళ్ళినప్పుడు, రాజుగారు ఇప్పుడే వెళ్ళిపోయారు, కోడి రామకృష్ణ గారు ఇప్పుడు పక్కన ఉండేవాళ్ళు. అప్పుడు ఆయనకి ఆరోగ్యం దెబ్బతిందండి. నేను వెళ్ళి మామూలుగా విష్ చేసి ఎప్పుడు సైలెంట్గా పక్కన కూర్చుని రాజుగారిని తీసుకొని నా దగ్గరకు వచ్చారు. ఆయన వచ్చి, అమ్మ దివ్య, యూట్యూబ్లో నువ్వు ప్రేయర్స్ చేసేది నేను విన్నాను, నా ఆరోగ్యం బాగాలేదు, నా కోసం ప్రేయర్ చేస్తావా అని అడిగారండి. నిజంగా ఎప్పుడు నేను ఈ ఫంక్షన్కి వచ్చినా కూడా నేను అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. తప్పకుండా భౌతికంగా ఆయన ఇక్కడికి లేకపోయినప్పటికీ కూడా గుర్తులతో ఎంతమంది ఇప్పుడు షేర్ చేసుకున్నారో, ఎప్పుడు ఆయన స్టైల్ ఇలా ఉంటుందండి, నడుమే చేయాలి చక్కగా తలకి గుడ్డగట్టుకొని. అప్పట్లో అసలు రేలంగి నరసింహారావు గారు అంటే అటువంటి ఉర్రూతలొగించే డైరెక్టర్స్ ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు వీళ్ళు చేసిన టెక్నాలజీ పెట్టే ఖర్చులు చూస్తుంటే నిజంగా సార్ మేమంతా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే అసలు భయం వేసింది మాకు. 7:30 అంటే 7:30కి ఇక్కడ విత్ మేకప్. అలానే సంసారాల మెకానిక్ మేము చేసినప్పుడు అక్క కవిత, అసలు ఎంత ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్. ఇప్పటికీ కష్టాలు సుఖాలు మన వాళ్ళని పైకి తీసుకురావాలనేటువంటి ఒక 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 బంధుత్వం, ఏ ఊరు వాళ్ళైనా ఎక్కడి వాళ్ళైనా. నిజంగా ఈరోజు అమ్మ శ్యామలాదేవి గారు ఎప్పుడు బయటికి రారు, ఈ ఫంక్షన్కి రావటమే ఒక అందం వచ్చింది అమ్మ. అలానే మరి రవి గారు మా సినీ ఇండస్ట్రీలో నాకైతే ఏదైనా కష్టం వచ్చిందంటే ఎప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది రవి గారేనండి. ఏ జరిగినా కూడా ఎస్ దివ్యమణి గారు అని చెప్పని ఎమ్మటి సహాయం చేసేటువంటి గొప్ప మనసు. అలానే ఇక మా గులాబ్ ఒక్కటే లేదు కానీ ఆ సత్యనారాయణ గారిని బీట్ చేయాలని అదే బూట్లో ఉండే మా రామ్ సత్యనారాయణ. వీరు మాత్రం ఎప్పుడండి అక్క అక్క అనేస్తారు, ఆ వయసుని తెలియని ఒక్కకుండా. సో నేను రియలీ చాలా మంచి ప్రేమ కలిగిన వ్యక్తి అండి. అలానే టీంలో ఉన్నటువంటి రాజు గారు కానీ మా వెంకట్ గారు కానీ అందరూ చాలా చాలా ఎంత ఇటువంటివి కళాకారుల్ని ప్రోత్సహించేవి చేయడం కూడా ఒక ధన్యత అండి. అది ఆ ఒక ఇప్పుడు చెప్పారు చూడండి, అమ్మ మీరు అనుమతిస్తే మేము చేస్తాము అని చెప్పని. అమ్మ చెప్పినట్టు అందరము పుడతాము, వెళ్ళిపోతాము, వాళ్ళని గుర్తు చేసుకునేటువంటి గొప్ప మనసు ఉన్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే ఇక్కడ ఉన్నటువంటి నా తమ్ముడు అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఆయనకి కావాలండి. మురళీమోహన్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, భూమి ఉంటే చాలు, మనము ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని భూమి మీద పెట్టండి అని. చాలా మంది పెద్ద పెద్ద నోటి మాటలతో చాలా మంది చెప్తారండి. ఇలాంటి మైకులు దొరికినప్పుడు నీకు ఎవరో కనపడకుండా ఎన్ని ఉన్నా కూడా కబుర్లు చెప్పేవాళ్ళు ఒకళ్ళైతే, చేసే వాళ్ళలో తమ్ముడు మరి చాలా విజయ్ కుమార్ గారు విజన్ బీవీకే తరఫున ఎంతో మందికి సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తను చేసే సహాయం కానీ చాలా గట్టోడండి. ఆయన దగ్గర నుంచి పైసా లాగాలంటే మనకి చుక్కలు కనపడితే కానీ చాలా ప్లాన్గా చేస్తూ ఉంటారు. మరి అటువంటి వారు ఆదరిస్తూ ఇటువంటి కళలను అనేకం ఆయన తెలియకుండా ప్రోత్సహించడం కూడా చాలా సంతోషకరం. సో ఇంతటి గొప్ప దర్శకుల యొక్క ఉత్సవాలలో పాలు పంపులు పొందడానికి నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు
మరి మీ అందరికీ పేరు పేరున వన్స్ అగైన్ నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మై గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం. తాజ్మహల్ లాంటి గొప్ప